తల్లిదండ్రులు మాపై నమ్మకంతో కిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. సో కిమ్స్ హాస్పిటల్కి వచ్చిన టైంలో పాప కొంచెం ఆయాసం ఎక్కువ ఉండడం, ఆక్సిజన్ లెవెల్ ఇబ్బందితో ఎమర్జెన్సీలో తీసుకోవడం జరిగింది అన్నమాట. సో ఇనిషియల్గా పాపని ఆక్సిజన్ ఇబ్బందులు వాటిని స్టెబిలైజ్ చేసిన తర్వాత సర్జరీకి తీసుకోవడం జరిగింది. సర్జరీ డాక్టర్ లోకేష్ సార్, కార్డియోథొరాసిక్ సర్జన్ ఆధ్వర్యంలో సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత పాపని ఒక 3 days ఐసీయూలో ఉంచి స్టేబుల్ చేసిన తర్వాత నిన్నే వార్డుకు షిఫ్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం పాప వేగంగా కోలుకుంటూ మన ముందర ఇలా వచ్చింది. సో సర్జరీకి సంబంధించిన విషయాలు డాక్టర్ లోకేష్ సార్ గారు మీకు వివరిస్తారు. ఆ గూడులో చీము ఉండడం వల్ల ఏమవుతుందంటే జ్వరం రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇనిషియల్గా బయట ఆసుపత్రుల్లో ఏం చేశారంటే వాళ్ళు చీముని తీసేసేదానికి ఒక ట్యూబ్ వేశారనమాట. కానీ చీము గట్టిగా గడ్డకట్టడంతో ట్యూబ్ వేసినా కానీ ఉపయోగం లేదు. సో దానికి ఏం చేయాలంటే మనము ఓపెన్ చేసి ఆ ఊపిరితిత్తుల మీద ఉన్న పస్సుని ఆ లేయర్ని మొత్తం తీసేయాలన్నమాట. అది చేయాల్సిన ఆపరేషన్. మనం ఇది 2 రకాలుగా చేస్తాం అనమాట. ఒకటి పెద్ద కోతతో ద్వారా చేస్తాము, ఇంకొకటి రంధ్రాల ద్వారా చేస్తాం అనమాట. పెద్ద కోత అనేది అన్ని చోట్ల చేస్తారు. కానీ చిన్నపిల్లల్లో ఏంటంటే కోత పెద్దదైతే వాళ్ళు నొప్పి భరించలేరు అనమాట. ఆ నొప్పికి వాళ్ళు ఏడవడం కానీ, మన ట్రీట్మెంట్కి సహకరించకపోవడం కానీ, తర్వాత మళ్ళీ తిరిగి ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే రికవరీ కూడా తగ్గిపోద్ది అనమాట, చాలా టైం తీసుకుంటుంది. కానీ చిన్న కోత ద్వారా చేస్తే ఏంటంటే కోత తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ రికవరీ టైం అనేది బాగా తగ్గిపోద్ది అనమాట. అంటే త్వరగా కోలుకుంటారు ఈ పేషెంట్స్ అనేది, ఎస్పెషల్లీ చిన్నపిల్లకాయలు అనమాట. వాళ్ళకి నొప్పి తగ్గిపోద్ది. సో ఇక్కడ ఏంటంటే మనము చిన్న కోత ద్వారా ఆపరేషన్ చేసామన్నమాట. అంటే ఆ గూడులోకి కెమెరాని ఈ పోర్ట్స్ని పెట్టి నిదానంగా మనం ఏం చేస్తామంటే ఈ పరికరాలను ఉపయోగించుకొని మనము ఈ పర్సన్ అంతా తీసేసామన్నమాట. తీసేసి ఆ లంగ్స్ మీద ఉన్న లేయర్ని కూడా తొలగించడం వల్ల ఊపిరితిత్తులు బాగా ఎక్స్పాండ్ అయినాయి అనమాట. మామూలుగా పెద్ద కోత అంటే ఏంటంటే ఒక 20 సెంటీమీటర్ల వరకు మనం కోస్తాము. కానీ ఈ చిన్న కోత అనేది ఏంటంటే 5 సెంటీమీటర్ల లోపలే ఉంటుంది అనమాట ఈ కోత అనేది. ఇది మామూలుగా భాగ్యనగరాల్లో కానీ సిటీస్లో కానీ ఇలాంటి ఆపరేషన్లు చేస్తారనమాట. మన కిమ్స్ ఆసుపత్రుల నందు ఇలాంటి మిషనరీ ఇవన్నీ ఉండడం వల్ల మనకి చేయడానికి ఇది తోడ్పడింది. సో దీనికి మేనేజ్మెంట్ కావాల్సిన అవసరమైన అత్యాధునిక పరికరాలు ఇవ్వడం వల్ల మనము ఈ బేబీలో చిన్న కోత ద్వారా ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నమాట. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక 1 day బేబీ కూడా మనం అనస్థీషియా ఇచ్చాము. ఇప్పుడు 7 సంవత్సరాల బేబీ కూడా మనం అనస్థీషియా ఇచ్చాము. అది ఎలా అంటే ఇప్పుడు ఆ పాప ఒక లంగ్లో చీము చేరింది. ఆ చీము చేరడం అది ఒక ట్యూబ్ వేసినా బయటికి రాని పరిస్థితి, అంటే గడ్డగట్టుకోపోయింది. దాన్ని సర్జరీ ద్వారానే తీయగలం. కానీ ఆ సర్జరీ కూడా మనం ఒక చిన్న కోతతో, అది వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ, దానికి అనువైన పరికరాలు అందించిన మన కిమ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు. అటువంటి చిన్న కోత. రవికుమార్ అండి, మాది కావాలి. ఈ పాప వాళ్ళ ఫాదర్ నేను. మా పాపకి అంటే ఒక 5 days నుంచి ఫీవర్ వస్తుంటే మేము కావాలి ఒక హాస్పిటల్లో చూపించుకున్నాము. అయితే అక్కడ ఇది లంగ్స్కి సంబంధించిన సమస్య అని చెప్పినప్పుడు మేము వేరే వాళ్ళు చెప్తే గుంటూరుకి ప్రిఫర్ చేసి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక లెఫ్ట్ సైడ్ లంగ్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది, అందులో చీమ్ పట్టేసేస్తుంది. ఆ చీమ్ తీయాలన్నారు. మేము అక్కడ అడ్మిట్ చేసుకున్నాము. ఆ చీమ్ తీసే క్రమంలో ఒక్క బ్లాక్లో నుంచే చీమ్ తీశారు, మిగతా పైన బ్లాక్లన్నీ అలాగే ఉండిపోయినాయి. తర్వాత కన్సల్టేషన్ అయిపోయిందని చెప్పారు. వేరే హయ్యర్ హాస్పిటల్కి, ఎక్కడైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి, చెన్నై లాంటి చోటుకి తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు మేము ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు మురార్జీ సార్ మాకు కొంచెం పరిచయం, వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయితే అలా సార్కి మేము ఇట్లా రిపోర్ట్స్ అన్ని పంపించినప్పుడు మా కిమ్స్ హాస్పిటల్లో అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు రండి ఇక్కడికి, మేము చూసుకుంటాము, పాపకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ మీకు మేము ఇస్తాము అని చెప్పినప్పుడు మేము ఆ సార్ని నమ్మి మేము ఈ చోటుకి తీసుకొచ్చినప్పుడు పాప చాలా ఆయాసంతో, జ్వరంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండింది. అయితే ఇక్కడికి వచ్చిన 1 dayలోనే వీళ్ళు చేసిన ట్రీట్మెంట్ ద్వారా పాపకి రికవరీ అయ్యి ఆ తర్వాత సర్జరీకి తీసుకెళ్ళి సర్జరీ సక్సెస్ అయ్యి మేము ఈరోజు చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మేము చాలా ఏడుస్తూ వచ్చాము, ఇక్కడికి చాలా బాధపడుతూ వచ్చాము. కానీ ఈ హాస్పిటల్ యాజమాన్యానికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను డబ్బులు కూడా పెట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు ఒక ఇన్సూరెన్స్ ఉండింది. ఆ ఇన్సూరెన్స్లోనే అన్నీ కవర్ చేసి మా పాపకి ఇంత గొప్పగా వైద్యం అందించినందుకు నేను ఈ యాజమాన్యానికి, చేసిన డాక్టర్ గారికి, తర్వాత ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాను.